హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 1 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. NFHS 6 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఫలితాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి డిస్కస్ చేయడం జరిగింది. 2019-20లో నిర్వహించిన NFHS 5తో 2023-24లో నిర్వహించిన ఈ NFHS 6 ఫలితాలను కంపేర్ చేయడం కూడా జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనిలోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0 వద్ద స్థిరంగా ఉంది. సెకండ్ వన్, NFHS 5తో పోలిస్తే గర్భనిరోధక వాడకం రేటు పెరిగింది. థర్డ్ వన్, సంస్థాగత ప్రసవాలు అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి 90% దాటాయి. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనేది చూద్దామండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ స్టెబిలైజ్డ్ రేట్ 2.0. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి భారతదేశంలో పునరుత్పాదక రేటు గత సర్వేతో కంపేర్ చేసినప్పుడు సిమిలర్గానే ఉంది, 2.0 వద్ద స్థిరంగా ఉంది. బట్ ఇక్కడ సమస్య ఏంటి అంటే రీప్లేస్మెంట్ రేట్ అనేది 2.1 ఉన్నప్పుడు మాత్రమే ముందు జనరేషన్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. బట్ భారతదేశం ఈ విషయంలో క్రమేపీ వెనుకబడుతుంది. అయితే TFR విషయంలో 2 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రూరల్ అండ్ అర్బన్ డివైడ్. రూరల్ ప్రాంతంలో ఈ పునరుత్పాదక రేటు 2.1గా ఉండగా అర్బన్స్ విషయంలో మాత్రం అంటే పట్టణ ప్రాంతాలలో ఇది 1.6కు పరిమితమవుతుంది. ఇక వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ మేజర్ డిబేట్ జరుగుతున్నది నార్త్ అండ్ సౌత్ డివైడ్కి సంబంధించి. ఇక్కడ జనాభా నియంత్రణకు సౌత్ స్టేట్స్ తీసుకున్న నిర్ణయాల వలన ప్రస్తుతం వాటి యొక్క TFR దారుణంగా పడిపోయింది అండి. నార్త్ అండ్ సౌత్ డివైడ్ మనం చూసినప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో ఈ ఫెర్టిలిటీ రేటు గ్రేటర్ దాన్ 2.1గా చాలా రాష్ట్రాలలో ఉండగా సదర్న్ స్టేట్స్ మాత్రం 1.5 నుంచి 1.6 మధ్య ఉంటున్నాయి. TFRలో హైయెస్ట్ మనం చూసినప్పుడు బీహార్ 3.0తో ముందు స్థానంలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉండగా సదర్న్ స్టేట్స్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏపీ చూసినప్పుడు 1.4 నుంచి 1.5 మధ్య అండ్ తెలంగాణ 1.6కి ఈ విధంగా ఫెర్టిలిటీ రేట్ ఉన్నది. సో ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్కి సంబంధించి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే 2.0 వద్ద ఓవరాల్గా భారతదేశం మొత్తం చూసినప్పుడు 2.0 వద్ద స్థిరంగా ఉంది. ఇక NFHS 5తో పోల్చినప్పుడు గర్భనిరోధక వాడకం రేటు పెరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఆర్టికల్లో ముఖ్యాంశాలు అని చెప్పుకున్నాము. 2019-20లో మనము చూసినప్పుడు 66.7% ఉండగా ఇప్పుడు ఈ NFHS 6లో ఇది 69.1%కి పెరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. థర్డ్ వన్, సంస్థాగత ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 90% దాటాయి. ఎస్, ఆ స్టేట్మెంట్ కూడా మనం చెప్పుకున్నాము. గతంలో NFHS 5లో 88.6%గా ఉండగా ఇప్పుడు 90.6%కి చేరుకున్నాయి. అంటే 90% దాటినట్టే కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3 ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పెట్రో ఎగుమతులపై అదాటు లాభాల పన్ను తగ్గింపు. అంటే విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అది నేటి నుంచి అమలులోకి రానుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ ఎగుమతిపై విధిస్తున్న అదాటు లాభాల పన్ను విండ్ ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గిన పన్నులు జూన్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. ముందుగా మనము ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఒక స్పెషల్ టెంపరరీ లెవీ ఆన్ ఇండస్ట్రీస్ విత్ సడన్ ఎక్సెప్షనల్లీ హై అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్. వీటిని విండ్ ఫాల్ గెయిన్స్ అంటాము. అందుకే ఈ ట్యాక్స్ని కూడా విండ్ ఫాల్ ట్యాక్స్ అని పేరు పెట్టారు. అంటే విపరీతంగా లాభాలు వచ్చి పడిపోతున్నప్పుడు ఆ ప్రాఫిట్ కంపెనీలకు చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ విండ్ ఫాల్ ప్రాఫిట్స్కు రకరకాల కారణాలు ఉండొచ్చు. కంపెనీ యొక్క స్ట్రాటజీ మరియు ఆర్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా గ్లోబల్ సిచ్యువేషన్స్ లైక్ వార్, ఇలాంటి వాటిలో ఈ సప్లై పెరుగుదల మనకి ఎక్కువగా ఉన్నప్పుడు లాభాలు అధికంగా వస్తాయి. ఇలాంటి దానినే మనము విండ్ ఫాల్ ట్యాక్స్ అని పిలుస్తాము. మనకి విండ్ ఫాల్ ట్యాక్స్ ఎందుకు వచ్చింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా మనకి తక్కువ ధరకే ఆయిల్ను సరఫరా చేసింది. సో ఈ ఆయిల్ని మన ఆయిల్ కంపెనీలు శుద్ధి చేసి ఎక్కువ లాభాలకు ఎగుమతి చేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కంపెనీలు ఎక్కువ లాభాలను గడించాయి. సో ఈ విండ్ ఫాల్ గెయిన్స్ మీదనే ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ని విధించింది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని తగ్గించడానికి ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటండి? రీడిస్ట్రిబ్యూట్ ఎక్సెసివ్ ప్రాఫిట్స్ ఫర్ పబ్లిక్ గుడ్. సో ఎక్కువ లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలలో కొంతైనా ప్రజలకు అందించే విధంగా ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. కంబాట్ ట్రేడ్ డెఫిసిట్స్, ఎన్ష్యూర్ డొమెస్టిక్ సప్లై. ఇవన్నీ కూడా మనకి విండ్ ఫాల్ ట్యాక్స్ వలన కలిగే ప్రయోజనాలు. వీటి మీద ఎవ్రీ ఫోర్త్ నైట్ అంటే 15 రోజులకు ఒకసారి జరిగే రివ్యూలో నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ దీనిని SAED అంటే స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనే పేరుతో విధించడం జరుగుతుంది. ప్రస్తుతం SAED డిఫరెన్స్ చూడండి. పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ మీద ప్రీవియస్ రేట్ 3.0గా ఉంటే పర్ లీటర్ ప్రస్తుతం 1.5కు తగ్గించడం జరిగింది. అలానే డీజిల్ ఎక్స్పోర్ట్స్ మీద 16.5 రూపాయలు పర్ లీటర్ ఉండగా న్యూ రేట్లో 13.5 రూపాయలకు తగ్గించడం జరిగింది. అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రీవియస్ రేట్ 16 రూపాయలు పర్ లీటర్ ఉండగా న్యూ రేట్లో దానిని 9.5కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా వీటి ఎక్స్పోర్ట్స్ మీద రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ కూడా 0గా ఉంది. అండ్ ఈ తగ్గింపు వలన కలిగే లాభం ఏంటి? డొమెస్టిక్ ప్రైసెస్ ఏమన్నా చేంజ్ అవుతాయంటే లేదు అండి. ఇది సామాన్య ప్రజల మీద ఏ విధమైన ప్రభావం చూపించదు. రిడక్షన్ స్ట్రిక్ట్లీ ఫర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్, డొమెస్టిక్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ పంప్ ప్రైసెస్ నాట్ ఎఫెక్టెడ్. మరి దీని వలన ఎవరు లబ్ధి పొందుతారు? డొమెస్టిక్ ఫ్యూయల్ ఎక్స్పోర్టర్స్ అండ్ మేజర్ రిఫైనరీస్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎందుకు అంటే ఎగుమతుల మీద వీరు కట్టాల్సిన పన్ను ఇప్పుడు తగ్గుతుంది. దీనివలన గ్లోబల్ మార్కెట్లో ఈ కంపెనీల యొక్క కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది అండ్ వీరి యొక్క ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. ఈ తగ్గింపుకు గల కారణాలు ఏంటి అండి? ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో, ఇరాన్ US వార్ నేపథ్యంలో సప్లై చైన్స్ చాలా దెబ్బతినడము మరియు ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్కి గురవుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇది విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జలవనరులకు ఇస్రో సాయం, నేడు MOU. ఈ ఆర్టికల్ మహా ఫర్ వాటర్ ఇనిషియేటివ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. మహా అంటే ఏంటి అండ్ ఈ ఇనిషియేటివ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందు మనము మహా ప్రాజెక్టు గురించి చూద్దాము అండి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. హై ఇంపాక్ట్ ఏరియాస్ అంటే ఎక్కువ ప్రభావం చూపించే రంగాలలో మనకి సైంటిఫిక్ రీసెర్చ్ డ్రైవింగ్ ప్రయారిటీ డ్రివెన్ మరియు సొల్యూషన్ ఫోకస్డ్గా నిర్వహించడం కోసం ఈ మహా ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ANRF యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. దీని యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ చూడండి. సొల్యూషన్ ఫోకస్డ్ రీసెర్చ్ ఏ విధంగా ఉండాలి? దేశానికి ఎదురవుతున్న సమస్యలకు సమాధానాలు దొరికే విధంగా ఉండాలి. అండ్ కన్సార్టియం డ్రివెన్ కొలాబరేషన్. ఇందులో అందరూ స్టేక్ హోల్డర్స్ లైక్ అకాడమియా, విద్యా సంస్థలు, రీసెర్చ్ ల్యాబ్స్, స్టార్టప్స్, ఇండస్ట్రీస్ వీళ్ళందరూ ఒక కన్సార్టియంగా వీళ్ళు ఈ పరిశోధనలలో పాలు పంచుకోవాలి. ఇక సెల్ఫ్ రిలయన్స్ అనేది ప్రధానంగా చూడవచ్చు. అలైయింగ్ విత్ ఆత్మనిర్భర్ భారత్, రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో ఇందులో భాగంగా మేజర్ సెక్టోరల్ మిషన్స్ అండర్ మహా మనం చూసినప్పుడు మహా ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్, మహా మెడిటెక్ మిషన్, AI ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మిషన్ మరియు మహాన్ వాటర్ ఇనిషియేటివ్. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మనం చెప్పుకుంటున్నాము. మహా డ్రోన్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ ఈ మహా ఇనిషియేటివ్లో భాగంగా చూడవచ్చు. మహా ఇనిషియేటివ్ ఫర్ వాటర్కి సంబంధించి మనం చూసినప్పుడు నీటి వనరుల మదింపు, పర్యవేక్షణ, నిర్వహణ, అధ్యయనాలు మరియు ఇప్పటికే గుర్తించిన రంగాలలో సహకారం వంటి అంశాలలో ఉపగ్రహ ఆధారిత టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురావడానికి ఇస్రో
మరియు జలశక్తి శాఖ ఒక ఎంఓయూను కుదుర్చుకోనున్నాయి. సోమవారం ఢిల్లీలో జరిగే ఒక జాతీయ సదస్సు ఇందుకు వేదిక కానుంది. ఈ సదస్సులోనే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఫర్ వాటర్ అనే ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును జలశక్తి మరియు ఏఎన్ఆర్ఎఫ్ సంయుక్తంగా చేపడుతున్నాయి. జలవనరుల నిర్వహణ, త్రాగునీరు, వాతావరణ మార్పులను తట్టుకోవడం, నీటి సమర్థ వినియోగం వంటి అంశాలలో అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశ్యం. దీని కింద పరిశోధన ప్రతిపాదనలను ఆహ్వానిస్తారు. అంటే ఎవరైతే ఈ ఫీల్డ్లో రీసెర్చ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో అటువంటి వారి యొక్క ప్రతిపాదనలను ఆహ్వానిస్తారు. నీటి రంగంలో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు భారత్ విన్ పోర్టల్ ద్వారా ఆహ్వానం ఉంటుంది. నీటి పరిరక్షణ కోసం జేఎస్జేబీ సిటిఆర్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ఇందులో ప్రారంభిస్తారు. ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ జేఎస్జేబీ ప్రోగ్రాం కింద పౌరులు, సంస్థలు, స్థానిక సంస్థలు నీటి పరిరక్షణ చర్యలను, భూగర్భ జలాల రీఛార్జ్కు చేపడుతున్న చర్యలను వివరించవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. మహా ఆన్ వాటర్ ఇనిషియేటివ్, ఏ జాయింట్ యాక్షన్ ప్లాన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఏఎన్ఆర్ఎఫ్ మరియు జల్ శక్తి ఇందులో భాగస్వామిగా ఉంటాయి. టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ ఫర్ రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రెజర్స్ లైక్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, నీటి వనరుల నిర్వహణ, సెక్యూర్ డ్రింకింగ్ వాటర్ యాక్సెస్, అందరికీ రక్షిత మంచినీరును అందించడం, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, భవిష్యత్తులో వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా మరియు ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన టెక్నాలజీస్ మీద పరిశోధనలు చేయడానికి ఈ ఇనిషియేటివ్ని తీసుకువచ్చారు. ఈ మహా ఇనిషియేటివ్స్లోనే మరికొన్ని కీలక ప్రోగ్రామ్స్ చూడండి. మహా ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్, ఫస్ట్ ప్రయారిటీ వెర్టికల్గా దీనిని చూడవచ్చు అండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ఎఫ్ దీనిని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నోడ్స్ అనే స్పెషలైజ్డ్ రీసెర్చ్ హబ్స్ని ఏర్పాటు చేస్తారు. ఇది 3 ప్రయారిటీ వర్క్స్ మీద ఫోకస్ చేస్తుంది అండి. ఒకటి, ట్రాపికల్ ఈవీ బ్యాటరీస్, హై టెంపరేచర్స్ మరియు హ్యూమిడ్ క్లైమేట్స్లో కూడా సస్టైన్ అయ్యే విధంగా బ్యాటరీస్ని తయారు చేయడం కోసం ట్రాపికల్ ఈవీ బ్యాటరీస్ కోసం ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. అలానే సెకండ్ వన్, పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు మెషిన్స్ డ్రైవ్స్ మీద. ఇప్పటి వరకు వీటి కోసం మనము దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాము. ఇండిజినస్గా డెవలప్ చేయడం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. అండ్ థర్డ్ వన్, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఛార్జింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా చాలా కీలకం అండి ఈవీ వెహికల్స్కి సంబంధించి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వంటివి ఎక్కడ పడితే అక్కడ మనకి దొరికే అవకాశం ఉంటుంది. బట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి చాలా చాలా రేర్గా దొరుకుతాయి. అందువల్లనే ఇప్పుడు ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడం కోసం పరిశోధనలు చేయాలి. తద్వారా ఈ పరిశోధనల ఫలితాలను రోల్అవుట్ చేసి దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేసే విధంగా ఈ మహా ఈవీ మిషన్లోని కీలక ఈ నోడ్స్ అనేవి మనం చూడవచ్చు. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది అండి. ఈ నోడ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఆర్ రిలేటెడ్ టు అని మేబీ అడిగే అవకాశం ఉంది. దేనికి సంబంధించి ఈ నోడ్స్ అంటే మనము వేరే ఏదైనా అనుకునే అవకాశం ఉంది. బట్ మహా ఈవీ మిషన్లో ఈ నోడ్స్ అనేవి స్పెషలైజ్డ్ రీసెర్చ్ హబ్స్గా చెప్పవచ్చు. ఎస్పెషల్లీ 3 ప్రయారిటీస్ని వీటిలో చూడవచ్చు. అలానే మహా మెడ్టెక్ మిషన్ ఐసీఎంఆర్ మరియు గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది డిజైన్ చేయడం జరిగింది. అఫోర్డబుల్ హెల్త్ కేర్, కమర్షియలైజింగ్ ఇండిజినస్ మెడికల్ డివైజెస్ అండ్ డయాగ్నోస్టిక్స్. స్వదేశీయంగా ఉత్పత్తి చేయబడిన మెడికల్ డివైజెస్ మరియు డయాగ్నోస్టిక్స్ వీటిని కమర్షియలైజ్ చేయడానికి మరియు ఎగుమతులు చేయడానికి ఈ మెడ్టెక్ మిషన్ అనేది చూడవచ్చు. భారతదేశంలో హెల్త్ కేర్ని అఫోర్డబుల్గా తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీని కొరకు 750 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. మైల్ స్టోన్ లింక్డ్ ఫండింగ్ 5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు. అంటే పరిశోధనల యొక్క ఫలితాల ఆధారంగా దీనిని ఫండింగ్ చూడవచ్చు. అండ్ వీటిని రెగ్యులేట్ చేసేవి మెడిటెక్ మిత్ర వంటి నెట్వర్క్స్ ద్వారా ఇది రెగ్యులేట్ అవుతుంది. అలానే ఏఐ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మిషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో ప్రధానంగా డిజైనింగ్ స్పెషలైజ్డ్ ఏఐ మోడల్స్ ఫర్ సిమ్యులేటింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. మనకి థియరిటికల్గా ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ను రియల్ లైఫ్లో మరింత సమర్థవంతంగా
కృత్రిమ మేధ సహాయంతో తీర్చిదిద్దడం కోసం ఈ మిషన్ని ప్రారంభించారు. ఎస్పెషల్లీ క్లైమేట్ సైన్స్లోను, బయో మ్యానుఫ్యాక్చరింగ్లోను, ఆస్ట్రోఫిజిక్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్ రీసెర్చ్ ఇటువంటి వాటి మీద ఈ మిషన్ ఫోకస్ పెట్టడం మనం చూడవచ్చు. ఏఐని కేవలం చాట్ బాట్స్కి పరిమితం చేయకుండా సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ స్టిమ్యులేషన్ కొరకు ఉపయోగించాలి. మహా ఆన్ వాటర్ ఇనిషియేటివ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక మహా డ్రోన్స్ ప్రోగ్రామ్, ఇది యుఎస్ యొక్క డార్పా మోడల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేయడం జరిగింది. డార్పా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ. ఇది స్వదేశీయంగా డ్రోన్ కాంపోనెంట్లను మరియు సబ్ అసెంబ్లీస్ను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా చూడవచ్చు. మూవ్ ఫ్రమ్ అసెంబ్లీ టు లోకల్లీ డిజైన్డ్ హై పెర్ఫార్మెన్స్ సిస్టమ్స్, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ యూనిట్స్ని డెవలప్ చేయడం కాకుండా స్వదేశీయంగా డిజైన్ చేసి డెవలప్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇది మహా ఇనిషియేటివ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. నాట్ ఓన్లీ ఆన్ వాటర్, మనము ఇతర కాంపోనెంట్స్ గురించి కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది, ప్రధాని బాలేంద్ర షా వ్యాఖ్యలు, భగ్గుమన్న ప్రతిపక్షాలు. ఇండియా నేపాల్ బోర్డర్ డిస్ప్యూట్ విషయంలో నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తెలిసింది అంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాజిక మాధ్యమాలలోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ రంగంలోకి దిగి బాలేంద్ర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. లిపు లేక్, లింపియాధురా మరియు కాలాపానీలపై నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదు అని, భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది అని అన్నారు. ప్రధాని అయ్యాకే తనకి విషయం తెలిసింది అని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలి అని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయని అన్నారు. ఈ అంశాన్ని తాము చైనా, బ్రిటన్ల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దీనితో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బాలేంద్ర వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీ పడే ధోరణిలో ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాలలో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా నేపాల్ బోర్డర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. కాలాపాని, లింపియాధురా, లిపు లేక్ ట్రై జంక్షన్, ఇది 338 స్క్వేర్ కిలోమీటర్ల స్ట్రాటజిక్ స్ట్రిప్ అండి. దీని మీదనే ఇప్పుడు ఇరు ప్రాంతాల మధ్య డిస్ప్యూట్ అనేది నడుస్తుంది. ఇది స్ట్రాటజిక్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే 3 దేశాల మధ్య సరిహద్దుగా ఇది ఉంది. ఇండియా, నేపాల్ మరియు టిబెట్, చైనా యొక్క టిబెట్ ప్రాంతంలో కూడా ఇది ఒక ట్రై జంక్షన్ పాయింట్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ స్ట్రాటజిక్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మిలిటరీ అవుట్ పోస్ట్స్ ఏర్పాట్లో కానీ, ట్రేడ్ రూట్స్ టు చైనాకి కానీ, పిలిగ్రిమ్ పాత్స్ లైక్ కైలాష్ మానస్ సరోవర యాత్రలో ఇది చాలా కీలకం. కాబట్టి ఇరు ప్రాంతాలు దీని మీద గొడవ పడుతున్నాయి. కాళీ రివర్ బార్డర్గా వీటిని మనము చూడవచ్చు. అయితే నేపాల్ యొక్క క్లెయిమ్ ఏంటి అంటే 1816లో జరిగిన ట్రీటీ ఆఫ్ సుగౌలి, ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు అప్పటి నేపాల్తో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతం నేపాల్లో భాగంగా ఉంటుంది అని నేపాల్ వాదిస్తూ ఉండగా, ఇది ఇండియాలో భాగంగా ఉత్తరాఖండ్లో అడ్మినిస్టర్ చేయబడుతుంది అనేది ఇండియా యొక్క స్టాండ్గా చూడవచ్చు. సో ఈ ప్రాంతం మీదే ఇరు దేశాల మధ్య ఇప్పుడు గొడవ జరుగుతుంది. అండ్ బాలేంద్ర షా వ్యాఖ్యలు కూడా వీటి మీదనే మనం చూడవచ్చు. అండ్ మరొక డిస్ప్యూటెడ్ రీజియన్ సుస్తా రీజియన్. ఈ సుస్తా రీజియన్ అనేది నేపాల్ మరియు భారతదేశంలోని బీహార్ మధ్య గండక్ రివర్ సరిహద్దుగా ఈ ప్రాంతంని చూడవచ్చు. అయితే ఇక్కడ గండక్ రివర్ యొక్క అన్ఈవెన్ ఫ్లో మరియు అన్స్టేబుల్ బౌండరీస్ కారణంగా ఇరు ప్రాంతాలు దీని మీద గొడవ పడుతున్నాయి. ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్స్కి మేజర్ రూట్ కాజెస్ ఏంటి అనేది చూస్తే డిఫరింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ రివర్స్, కాళీ రివర్ కావచ్చు, గండక్ రివర్ కావచ్చు, వీటి యొక్క ఆరిజిన్స్ మరియు ఫ్లో మీద ఉన్న డిఫరింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఈ కాన్ఫ్లిక్ట్కి కారణమవుతూ ఉన్నాయి. అలానే హిస్టారికల్ ట్రీటీ ఆఫ్ సుగౌలి కూడా దీనికి కారణం కావచ్చు. అయితే దీనికి సంబంధించిన నో అఫీషియల్ మ్యాప్
ఇది ఎగ్జాక్ట్గా ఈ బౌండరీ అనేది తెలిపే మ్యాప్ అయితే ఈ సుగౌలి ట్రీటీలో లేదు. అలానే స్ట్రాటజిక్ జాగ్రఫీ అండ్ ట్రేడ్, ఎస్పెషల్లీ లిపు లేక్ పాస్ అనేది చాలా కీలకం. ఇది ట్రై జంక్షన్ పాయింట్ బిట్వీన్ ఇండియా, చైనా అండ్ నేపాల్. ఈ ప్రాంతం మిలిటరీ స్థావరాల కొరకు మరియు చైనాతో ట్రేడ్ రూట్స్ కొరకు స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. అలానే షిఫ్టింగ్ రివర్స్ లైక్ గండక్ రివర్ సుస్తా రీజియన్లో ఇది ఎప్పటికప్పుడు తన యొక్క వేని మార్చుకుంటూ ఉంటుంది. దీనివలన బౌండరీస్ ఎగ్జాక్ట్గా గుర్తించడం కష్టతరం అవుతుంది. సో ఇది ఇండియా నేపాల్ మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ ఈ డిస్ప్యూట్స్ మీద ఇటీవల నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాపై అమెరికా మెత్తబడిందా? షాంగ్రీలా సదస్సులో బాణీ మార్చిన అగ్రదేశ రక్షణ మంత్రి హెగ్సెత్. ఈ ఆర్టికల్ ఇటీవల ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య భేటీ తర్వాత అమెరికా చైనా విషయంలో కొంత మెత్తబడడం కనిపిస్తూ ఉంది. దాని ప్రభావం ఇటీవలి షాంగ్రీలా సదస్సులో కనపడుతుంది అని ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. పసిఫిక్ ప్రాంతంలోని తమ భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉంది అని సింగపూర్లో జరిగిన షాంగ్రీలా సదస్సులో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉద్ఘాటించారు. గతేడాది సదస్సులో చైనా తన సైనిక దళాలను మరింత బలోపేతం చేసుకోవడం వల్ల ఎదురవుతున్న ముప్పుల గురించి, తైవాన్ పట్ల డ్రాగన్ దూకుడు గురించి మాట్లాడి ఆయన బీజింగ్ ఆగ్రహానికి గురి అయ్యారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్లో చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశమైన తర్వాత హెగ్సెత్ బాణీ కొంత మారింది. చైనాను ముప్పుగా అభివర్ణిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యల తీవ్రతను ఈసారి తగ్గించారు. సింగపూర్లో జరిగిన షాంగ్రీలా సదస్సులో ఆయన మాట్లాడుతూ పసిఫిక్ ప్రాంతం అమెరికా భద్రత, శ్రేయస్సులకు కీలకమైనదని, ఇక్కడ శాశ్వతంగా సానుకూల బలాబలాల సమతుల్యతను సాధించడానికి అమెరికా కట్టుబడి ఉంది అని తెలిపారు. ఇండో పసిఫిక్ను చైనా శాసించకుండా చూసుకోవడం ఇప్పటికీ అమెరికా ప్రాధాన్యత అని తెలిపారు. అయితే ఈ సదస్సుకు హాజరైన అమెరికా ప్రతినిధి బృందంలోని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ టామీ డక్వర్త్ ట్రంప్ ప్రభుత్వం చైనాతో అతి సాన్నిహిత్యం ప్రదర్శిస్తోంది అని ఆరోపించారు. ఇండో పసిఫిక్ భద్రతకు అమెరికా నిబద్ధతను పణంగా పెట్టి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ప్రారంభించిన యుద్ధాల వైపు ట్రంప్ సర్కార్ మళ్లుతుంది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కంటెక్స్ట్లో షాంగ్రీలా సదస్సుకు సంబంధించిన డీటెయిల్స్ చూడండి. షాంగ్రీలా డైలాగ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో కూడా ఇంపార్టెంట్ అండి. ఏషియాస్ ప్రీమియర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ సమ్మిట్గా దీనిని చెప్పవచ్చు. ఇది సింగపూర్లో నిర్వహించే యాన్యువల్ కాన్ఫరెన్స్. ప్రతి సంవత్సరం సింగపూర్లో దీనిని నిర్వహిస్తారు. ఫోరం ఫర్ డిఫెన్స్ మినిస్టర్స్, మిలిటరీ చీఫ్స్ అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్. దీనిలో రీజనల్ మరియు గ్లోబల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం సింగపూర్లోని షాంగ్రీలా హోటల్లో దీనికి సంబంధించిన సదస్సును నిర్వహిస్తారు. అందుకే దీనిని షాంగ్రీలా డైలాగ్ అని పిలుస్తారు. దీనిని ఐఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సింగపూర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కీ డీటెయిల్స్ చూడండి. చైనాస్ మిలిటరీ పోస్చర్, రీజనల్ పొజిషనింగ్ అండ్ మిలిటరీ ఎక్స్పాన్షన్ గురించి చర్చ ఉంటుంది. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, యుఎస్ రోల్ ఏ విధంగా ఉండాలి, అలయన్సెస్ మరియు సెక్యూరిటీ ప్రెజెన్స్ గురించి ఇందులో చర్చ ఉంటుంది. దీని యొక్క ఫార్మాట్ చూడండి. ఓపెన్ ప్లీనరీ సెషన్స్ అండ్ క్లోజ్డ్ డోర్ బ్రేక్అవుట్ మీటింగ్స్. దీని యొక్క కోర్ థీమ్స్ అండ్ ఇష్యూస్ మనం చూస్తే గ్లోబల్ సెక్యూరిటీ లెసన్స్ మీద, ఎస్పెషల్లీ యూరోపియన్ కాన్ఫ్లిక్ట్స్ ఏషియా పసిఫిక్ మీద ఏ విధమైన ప్రభావం ఉంటాయి అనేది, మరియు డిఫెన్స్ స్పెండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది, టెక్నాలజీ అండ్ డిఫెన్స్ మీద, మరియు నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ లైక్ క్లైమేట్ చేంజ్ గురించి కావచ్చు, అండ్ వాటర్ స్కేర్సిటీ కావచ్చు, రిసోర్స్ స్కేర్సిటీ, మైగ్రేషన్, ఇలా అనేక అంశాల మీద, ఇలా వివిధ అంశాలలో నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ మీద కూడా ఈ సమావేశంలో చర్చ అనేది జరుగుతుంది. ఈ సదస్సులో ఇండో పసిఫిక్లో భారత్ మా కీలక భాగస్వామి అని హెగ్సెత్ పేర్కొనడం చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను ఉపశమింపచేసి రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి తమ అధ్యక్షుడు ట్రంప్ తోడ్పడ్డారు అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఇండో పసిఫిక్ వ్యూహంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని ఉద్ఘాటించారు. భారతదేశ సైనిక, పారిశ్రామిక సామర్థ్యాలు పెరుగుతున్నాయని అని అన్నారు.
భారతదేశం తన సాయుధ దళాలను ఆధునీకరిస్తుంది అని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో బలాబలాల సమతుల్యతను కాపాడడానికి తోడ్పడుతుంది అని ఆయన చెప్పారు. అలానే భారత్తో కలిసి ఉమ్మడిగా ఆయుధ ఉత్పత్తిని సాగించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. చైనా సహా ఏ దేశము ఇండో పసిఫిక్లో ఆధిపత్యం చలాయించకుండా చూడడమే తమ ఇండో పసిఫిక్ వ్యూహమని వివరించారు. అదే సమయంలో చైనా సైనికంగా బలోపేతం కావడంపై ఆందోళనలు ఉన్నప్పటికీ బీజింగ్తో తాము ఘర్షణ కోరుకోవడం లేదు అని హెక్సెట్ చెప్పారు. సో ఇక్కడ ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికా యొక్క వ్యూహం స్ట్రాటజిక్ అనేదిగా కొంత మనం ఇక్కడ చూడవచ్చు. చైనా విషయంలో గతంలో ప్రదర్శించిన దూకుడును అమెరికా ఇప్పుడు ప్రదర్శించడం లేదు. బట్ ఈ షాంగ్రిలా డైలాగ్ ఎప్పుడూ కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడము మరియు చైనాను కంట్రోల్ చేయడం మీదనే ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ షాంగ్రిలా డైలాగ్ ఇంపార్టెంట్ అండి. ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీకి సంబంధించి ఇది చాలా కీలకమైన సదస్సు. సో ఇది ఇటీవలి సింగపూర్లో నిర్వహించిన షాంగ్రిలా డైలాగ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సముద్ర గర్భ కేబుళ్ల భద్రతకు అండర్ వాటర్ డ్రోన్ ప్రాజెక్ట్, ఆకస్ కూటమి నిర్ణయం. ఈ ఆర్టికల్ ఇటీవల ఆకస్ అంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సబ్సీ కేబుల్స్ కోసం అండర్ వాటర్ డ్రోన్స్ను అభివృద్ధి చేయాలి అని నిర్ణయించుకోవడం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ ఆర్టికల్కి ఎక్స్టెన్షన్ ఆర్టికల్గా దీనిని చూడవచ్చు అండి. సముద్ర గర్భ కేబుళ్లను రక్షించడానికి, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అండర్ వాటర్ డ్రోన్లను అభివృద్ధి చేయాలి అని ఆకస్ కూటమి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా నిర్ణయించింది. సింగపూర్లో జరుగుతున్న భద్రతా సదస్సులో ఈ 3 దేశాల రక్షణ మంత్రులు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మానవరహిత వాహనాన్ని వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చు ప్రకటించినప్పటికీ కూడా బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ తమ దేశం తరపున $201 మిలియన్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ అండర్ వాటర్ డ్రోన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అండి? ఇవి సముద్ర గర్భంలో కేబుళ్లను, పైప్ లైన్లను రక్షించడంతో పాటు నిఘా పెట్టడానికి, సమాచార సేకరణకు, అవసరమైతే దాడులు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మరియు దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక శక్తిని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఆకస్ కూటమి 2021లో ఏర్పడింది. సో ఇది ఆకస్ కూటమి యొక్క అండర్ వాటర్ డ్రోన్ ప్రాజెక్టుకి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఆసియా అండర్ 2020 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ పూజా సింగ్ జాతీయ సీనియర్ రికార్డును అధిగమించింది. 2026 మే 29న హాంకాంగ్లో జరిగిన మహిళల లాంగ్ జంప్లో పూజ 1.93 మీటర్ల జంపుతో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో ఆమె 2012లో సహన కుమారి నెలకొల్పిన 1.92 మీటర్లను అధిగమించింది. సో ఈమె ఇప్పుడు పూజా సింగ్ నేషనల్ రికార్డును ఇందులో సాధించింది. దీనితో కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఆమె సాధించింది. ఈ క్వాలిఫికేషన్కి అవసరమైన 1.92 మీటర్ల మార్కును కూడా ఆమె అధిగమించింది. అలానే పురుషుల 5000 మీటర్ల పరుగులో నితిన్ గుప్తా పసిడిని గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ కొలీజియంలోకి వెళ్లనున్నారు. సీనియారిటీ పరంగా తొలి 5 స్థానాలలో ఉన్న న్యాయమూర్తులను కొలీజియంగా పరిగణిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకంలోనూ మరియు ట్రాన్స్ఫర్స్ విషయంలోనూ కొలీజియం వ్యవస్థ రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తూ ఉంది. సో ఇలాంటి కొలీజియంలో సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి జూన్ 28న పదవీ విరమణ చేయనుండడంతో సీనియారిటీలో 6వ స్థానంలో ఉన్న జస్టిస్ నరసింహ జస్టిస్ జేకే మహేశ్వరి పదవీ విరమణ తర్వాత 5వ స్థానంలోకి రానున్నారు. దీంతో ఆయన జూన్ 29 నుంచి కొలీజియంలో భాగస్వామి అవుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6కి సంబంధించి మనము ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తూ దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని కూడా మళ్ళీ డిస్కస్ చేశాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఈ టాపిక్ ఖచ్చితంగా చూడండి. 2023-24కు సంబంధించిన గణాంకాలను ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేలో ప్రకటించడం జరిగింది. అండ్ ఇందులో ప్రధానంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతుంది అని ఈ నివేదిక పేర్కొంది. 2019-21 అంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5కి సంబంధించి భారతీయ మహిళలలో ఈ వ్యాధి బాధితులు 13.5% ఉండగా ఇది
లేటెస్ట్ సర్వేలో 17.8% పెరిగారు. పురుషుల సంఖ్య కూడా 15.6% నుంచి 20.9% పెరిగింది. సో ఇది NFHS 6 యొక్క కీ డీటెయిల్స్ అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ డీటెయిల్డ్గా మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు చూడండి. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఏ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల జన్మించి వార్తల్లో నిలిచింది? ఆన్సర్ గుజరాత్. రాజస్థాన్, గుజరాత్లలో కనిపించే ఎగిరే పక్షులలో అత్యంత బరువైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జాతిని IUCN రెడ్ లిస్ట్లో తీవ్రంగా అంతరించిపోతున్న జాబితా అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసీస్లో దీనిని మనము చూడవచ్చు అండి. ఇది ఎస్పెషల్లీ రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్గా కూడా చెప్పవచ్చు. దీని సంరక్షణ కొరకు ప్రభుత్వం అనేక ప్రోగ్రామ్స్ని తీసుకువచ్చింది. లైక్ క్యాపిటివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, హ్యాబిటాట్ రీస్టోరేషన్, లీగల్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్, ఈవెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా దీనిని షెడ్యూల్ 1లో చేర్చడం జరిగింది. సో ఇప్పుడు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించిన ఒక పిల్ల గుజరాత్లో జన్మించింది అని వార్తల్లో నిలవడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలోని బాందా జిల్లాలోని కలింజర్ కోటను ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఓ కొండపై నిర్మించిన ఈ కోట శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక రాజవంశాలు, యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ వారసత్వ కట్టడం ఎపర్చియన్ అన్కన్ఫార్మిటీ అని పిలిచే ఒక అరుదైన భౌగోళిక లక్షణానికి ప్రసిద్ధి చెందింది. అందువల్లనే ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని జాతీయ భూ వారసత్వ ప్రదేశం, నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. రాజ్యసభలో భారతదేశం మొదటి బహిరంగ క్వీర్ ఎంపీగా ఇటీవల ఎవరు ప్రమాణం స్వీకారం చేశారు? LGBTQ కమ్యూనిటీలో క్వీర్గా ఎంపికైన మొదటి రాజ్యసభ ఎంపీగా ఈమె రికార్డు సృష్టించారు, మేనకా గురుస్వామి. దీనితో ఈమె భారత మొదటి బహిరంగ క్వీర్ ఎంపీగా వార్తల్లో నిలిచారు. భారత రాజకీయాలలో ఇది LGBTQ+ ప్రాతినిధ్యానికి ఒక పెద్ద ముందడుగుగా నిలిచింది. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఎస్ఏ రేటింగ్స్లో LGBTQ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా ఎస్ఏ వచ్చినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 మార్చి 31న ఎక్కడ సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించారు? ఆన్సర్ గాంధీనగర్ సమీపంలోని కోబా. జైన సంస్కృతి సంప్రదాయాలకు సమగ్ర నిధిగా నిలిచే ఈ మ్యూజియాన్ని మహావీర్ జయంతి సందర్భంగా మోదీ ప్రారంభించారు. మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన సామ్రాట్ సంప్రతి జైన మత గొప్ప పోషకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనను జైన అశోకుడిగా కూడా పిలుస్తారు. అంటే బౌద్ధానికి అశోక చక్రవర్తి ఎంత సేవ చేశారో జైన మతానికి సంప్రతి అంత సేవలను అందించారు అనేది నిదర్శనంగా ఈయనకు జైన అశోకుడు అనే బిరుదు ఉంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ IRENA విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 నాటికి భారత్ ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్గా అవతరించింది? ఆన్సర్ 3. 2025 నాటికి టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ రెన్యూవబుల్ ఎనర్జీగా మనం చూసినప్పుడు 250.5 గిగావాట్లుగా ఉన్నట్లు IRENA గణాంకాలు వెల్లడించాయి. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. 1 లైన్ కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. మహా ఇనిషియేటివ్ గురించి ఈరోజు క్లాస్లో మనము చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.